కోయ్ కోయ్ గోండు కోయ్ కోయ పాస్టర్ మీసాల గుర్రప్ప బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకుందాం. గుర్రప్పది భద్రాచలం దగ్గరి ఓ గోండు తండ. వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగు కాదు, అదో గోండు భాష. ఈ కోయ్ కోయ్ పాట కూడా ఆ భాషలో రాసిందే. గుర్రప్ప తండ్రి ఆంబోతు వెంకన్న ఓ మంత్రగాడు, దారిదోపిడీలు చేసే వ్యక్తి. తన గ్యాంగ్కు కాపలాగా ఉండేందుకు గుర్రప్పకు చిన్నప్పటి నుంచి విషం ఇచ్చి విషపు మనిషిగా తయారు చేశాడు. కానీ పెరుగుతున్న కొద్దీ ఆ విషం గుర్రప్ప శరీరాన్ని తినేయడం ప్రారంభించింది. దీంతో ఒకానొక స్టేజ్లో కొడుకును కాపాడుకోవడానికి విషాన్ని గుర్రప్ప శరీరం నుంచి తీసేయడానికి ఆంబోతు వెంకన్న ప్రయత్నించాడు. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఆఖరికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో మళ్ళీ గుర్రప్పను అడవిలకు తీసుకెళ్లి వదిలేశారు. ఆ సమయంలో తనకు ఓ దైవ దూత కనిపించిందని, ఆ తర్వాత క్రమంగా తన విషం మొత్తం తగ్గిపోయిందని గుర్రప్ప చెప్తున్నాడు. అప్పటి నుంచి దైవసేవ చేస్తూ క్రీస్తుదాసుగా తన పేరు మార్చుకుని తిరుగుతున్నానని చెప్తున్నాడు గుర్రప్ప. దాదాపు 10 ఏళ్ల నుంచి తెలుగు స్టేట్స్ లో క్రిస్టియన్ మీటింగ్స్ పెడుతూ తిరుగుతున్నాడు గుర్రప్ప. ఈయన కథలో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే ఈ కోయ్ కోయ్ పాట ఇప్పుడు ఇంటర్నెట్ ను చుట్టేస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.